ఇవాళ వీళ్ళు చేస్తున్న విచ్చలవిడి దోపిడి ఒక ముఖ్యమంత్రి గారికి పరిమితం కాలేదు దోపిడి, వాళ్ళ మంత్రులు కూడా. ఇప్పుడు మరిగా ఆ ఒక దగ్గర మేస్తే దూడ ఇంకో దగ్గర మేయదు కదా, మంత్రులు కూడా ఒకటే పనిలో ఉన్నారు. వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాష్ట్రంలో మంత్రి, ఆయన కొడుకు హర్ష ఆయన చేస్తున్న దోపిడి బెదిరిస్తున్న విదంతాలు గతంలోనే బయటపెట్టాం, వట్టినాగులపల్లిలో ఇతర చోట్ల. అది మాత్రమే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన కొడుకు కంపెనీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో 1000 కోట్ల కాంట్రాక్ట్. ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఇవన్నీ కూడా గవర్నర్ గారిని, అట్లాగే లోకాయుక్తని, అట్లాగే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన కూడా ఈ దేశంలో ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం చెల్లుబాటు కావట్లేదు. ఈ రాష్ట్రంలో మాత్రం అనుముల రాజ్యాంగం, మరి అనుముల అన్నాదమ్ముల సామ్రాజ్యంలాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మరి వివిధ వేదికల ద్వారా బయట పెడుతూ ముందుకు పోతాం. ముందుగా ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఎవరిది? ఇందులో మరి కొండలరెడ్డి గారు లేకపోతే చైర్మన్గా ఎట్లా USIPFలో కూర్చున్నాడు? ఆయన చైర్మన్ కాకపోతే లింక్డ్ఇన్లో ఆయన ఎందుకు రాసుకున్నాడు? ఆయన కొడుకు CEO కాకపోతే ఎందుకు మరి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు? ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ బినామీ బాగోతాలు, అట్లాగే ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే షెల్ కంపెనీ ఏదైతే ఉన్నదో దీన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు సంపాదిస్తున్న 100 కోట్ల రూపాయలు, స్వచ్ఛ బయో అనే కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు, అట్లాగే సృజన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మొత్తంగా బయట పెట్టేదాకా వదిలిపెట్టం. ఈ షెల్ కంపెనీల బాగోతాన్ని, మీ దోపిడీని, 1000 కోట్ల దోపిడీని, రేవంత్ రెడ్డి గారి కుటుంబ దోపిడీని తప్పకుండా వదిలిపెట్టమనే మాట మరొకసారి తెలియజేస్తూ